యాక్షన్. మెగాస్టార్ చిరంజీవి తరపున హీరోలుగా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు అరడజన మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. 10 ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే శంకర్ దాదా జిందాబాద్ చిత్రం తర్వాత స్వయంగా పార్టీ పెట్టి రాజకీయాలకు వెళ్లారు. 9 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయితే అదే సమయంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఖుషి, తమ్ముడు, జల్సా లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోగా గబ్బర్ సింగ్ చిత్రంతో ఒక్కసారే స్టార్డమ్ పెరిగిపోయింది. అంతేకాదు విపరీతమైన మాస్ ఇమేజ్ సంపాదించారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య చిరంజీవి బాటలోనే నడుస్తున్నాడు. పవన్ కూడా జనసేన అనే పార్టీ స్థాపించి రాజకీయాల చురుకుగా పాల్గొంటున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మాత్రం రాజకీయాలు వదిలేసి సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే 9 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో కలెక్షన్ల మోత మోగించాడు. బాస్ ఇస్ బ్యాక్ అంటూ అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. తాజాగా అన్నయ్య చిరంజీవికి పెద్ద షాక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. శాటిలైట్ ప్రసార హక్కుల విషయంలో ఖైదీ నెంబర్ 150 సాధించిన రికార్డు పవన్ కళ్యాణ్ కాటమరాయుడు అవలీలగా దాటేసింది. ఖైదీ నెంబర్ 150 శాటిలైట్ రైట్స్ ధర 12 కోట్ల వరకు పలికింది. సినిమా హిట్ అయిన నేపథ్యంలో టీవీ ఛానళ్లు ఈ సినిమా రైట్స్ కోసం పోటీ పడ్డాయి. పవన్ హీరోగా నటిస్తున్న కాటమరాయుడు సినిమాను ఏకంగా 12.5 కోట్ల రూపాయలకు అమ్మారట. ఈ విధంగా పవన్ కళ్యాణ్ చిరంజీవికి షాక్ ఇచ్చాడంట. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.